ప్రో కబడ్డీ సీజన్ 13 కోసం మన తెలుగు టైటన్స్ అయితే ఆక్షన్‌లోకి ఎంత బడ్జెట్‌తో వెళ్ళబోతుంది? ఏ ప్లేయర్స్‌ని కొనుగోలు చేయబోతుంది? అండ్ ఆక్షన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్లేయర్స్‌ని రిలీజ్ చేసి ఏ ప్లేయర్స్‌ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుందో మనం ఇవాల్టి వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ స్టార్ ప్లేయర్స్ మీద మన తెలుగు టైటన్స్ అయితే కన్ను వేసింది. ఆ స్టార్ ప్లేయర్స్ ఎవరు? ఎంత బడ్జెట్‌కి వచ్చే అవకాశాలు ఉన్నాయి? మన తెలుగు టైటన్స్ నుండి ఎటువంటి స్టార్స్ రిలీజ్ అవ్వబోతున్నారు? బడ్జెట్ ఎంత మిగిలే అవకాశం ఉంది? అండ్ ఎంత బడ్జెట్‌కి కొనుగోలు చేస్తే ఆ ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా మనం అయితే ఇవాళ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఈ విషయానికి వచ్చినట్టయితే మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. సీజన్ 13 ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అయితే చిన్న అప్డేట్ నుండి పెద్ద అప్డేట్స్ కూడా మన ఛానల్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇకపోతే మన తెలుగు టైటన్స్ విషయానికి వచ్చినట్టయితే తెలుగు టైటన్స్ అయితే సీజన్ 13లో బిగ్ ప్లేయర్స్ కోసం మనకైతే టార్గెట్ చేయబోతుంది ఆక్షన్లో. మరి ఆ ప్లేయర్స్ ఎవరు అనేది ఇప్పుడైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మన తెలుగు టైటన్స్ రిలీజ్ చేయబోతున్న స్టార్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే భరత్ హూడా, విజయ్ మాలిక్, ఇంకా ఆశిష్ నర్వాల్, అజిత్ పవార్ లాంటి స్టార్ ప్లేయర్స్ని అయితే రిలీజ్ చేయబోతుంది సీజన్ 13 ఆక్షన్ కోసం. అదేంటి భయ్య, ఇలాంటి స్టార్ ప్లేయర్స్ని ఎందుకు రిలీజ్ చేయబోతుంది అనేది చాలా మందికి చాలా డౌట్స్ అయితే వస్తాయి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ వీడియోస్ మిస్ అయినట్టు ఉంటే మన ఛానల్లో ఉంటే వెళ్ళి చూడండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అజిత్ పవార్ని, ఆశిష్ నర్వాల్ని మనకి లాస్ట్ సీజన్లోనే చెప్పేశారు ఆక్షన్లోకి వదిలేస్తున్నామని. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే భరత్ హూడా లాంటి ప్లేయర్ని, ఇంకా విజయ్ మాలిక్ లాంటి స్టార్ ప్లేయర్స్ని కూడా మనకి ఆక్షన్లోకి వదిలేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకో మీ అందరికీ తెలిసిందే, వాళ్ళ ఫామ్ అనేది చాలా వరకు డిప్ అయిపోయింది. వాళ్ళ ఫామ్ అనేది డిప్ అయిపోవడంతో మనకైతే ఈసారి ఒక ఛాంపియన్ ప్లేయర్స్ని ఆక్షన్లో కొనుగోలు చేయడానికి అయితే మన తెలుగు టైటన్స్ అయితే ట్రై చేస్తుంది. అండ్ ఇందులో మనకైతే భరత్ హూడాని, విజయ్ మాలిక్ని బైబ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే పవన్ శరవత్ని మన తెలుగు టైటన్స్ అయితే థర్డ్ ప్లేయర్గా మనకైతే కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ ఈ ప్లేయర్ని మన తెలుగు టైటన్స్ అయితే ఒక 20 నుండి 35 lakhs లోపు టార్గెట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నట్లయితే మనకైతే ఇన్సైడ్ న్యూస్ అయితే వస్తుంది. అండ్ పవన్ శరవత్ లాంటి ఛాంపియన్ ప్లేయర్ వస్తే థర్డ్ రైడర్గా చాలా అంటే చాలా బాగా పనికొస్తాడని చెప్పొచ్చు. ఆల్రెడీ మన యంగ్ ప్లేయర్స్ని అయితే తెలుగు టైటన్స్ అయితే సైన్ చేసింది. బట్ ఏంటంటే సీనియర్టీ ఉంటే కనుక మ్యాచెస్ ఈజీగా గెలవడానికి తెలుగు టైటన్స్కి అయితే ఉంటుందని చెప్పొచ్చు. అండ్ తెలుగు టైటన్స్ అయితే థర్డ్ రైడర్గా మనకైతే పవన్ శరవత్ని అయితే టార్గెట్ చేయబోతున్నట్టు లీక్స్ అయితే వస్తున్నాయి. అండ్ మరొక విషయం వచ్చినట్టయితే మన తెలుగు టైటన్స్ భరత్ హూడాని బైబ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ భరత్ హూడాని సెకండ్ రైడర్గా మనకైతే మార్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ భరత్ హూడాని మనకైతే ఈ సీజన్ ఆప్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే ఒక 50 lakhs లోపు కొనుగోలు చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ 50 నుండి 65 lakhs లోపు ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే బైబ్యాక్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఫామ్ అనేది డిప్ అయింది కాబట్టి ఎక్కువ బడ్జెట్కి వెళ్ళే అవకాశాలు అయితే లేవు భరత్ హూడా అయితే. మరి మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. భరత్ హూడాని ఈ బడ్జెట్కు దొరుకుతాడా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలుగు టైటన్స్ బైబ్యాక్ చేస్తుందా లేదా అనేది. ఇంకా చూసుకున్నట్లయితే విజయ్ మాలిక్ని కూడా బైబ్యాక్ చేయడానికి అయితే ట్రై చేస్తుంది. బట్ ఏంటంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ 50-50 ఛాన్సెస్లో మనకి విజయ్ మాలిక్ ఒక 30 lakhs లోపు దొరికితే గనక మనకి విజయ్ మాలిక్ని ఖచ్చితంగా రిటైన్ అయితే చేసుకుంటుంది, మనకైతే బైబ్యాక్ అయితే చేస్తుంది తెలుగు టైటన్స్ అయితే. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే విజయ్ మాలిక్ ఫామ్ అనేది చాలా వరకు డిప్ అయిపోయింది. లాస్ట్ సీజన్ బోనస్ పాయింట్స్ తప్ప మనకైతే టచ్ పాయింట్స్ లేవు. అండ్ పెద్ద ఇంపాక్ట్ అనేది కనిపించలేదు. ఆడినా సరే కూడా సరైన పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయాడు లాస్ట్ సీజన్లో. అండ్ అందుకే ఈ సీజన్లో తక్కువ బడ్జెట్కి వస్తే కనుక మన తెలుగు టైటన్స్ అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ తెలుగు టైటన్స్ విజయ్ మాలిక్ని తీసుకుంటే కనుక పవన్ శరవత్ని వదిలేస్తారని చెప్పొచ్చు ఆక్షన్లో. అండ్ ఇంకొక మెయిన్ రైడర్ ఎవరంటే మనకైతే అర్జున్ దేశ్వాల్ ఈసారి ఆక్షన్లో ఖచ్చితంగా కొనుగోలు చేయడానికి అయితే చూస్తున్నారు. అండ్ అర్జున్ దేశ్వాల్ని మనం చూసుకున్నట్లయితే 86 లక్షల లోపు మన తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నట్లయితే లీక్స్ అయితే వస్తున్నాయి. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ మనకి 86 లక్షల లోపు దొరికేస్తే తెలుగు టైటన్స్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ అర్జున్ దేశ్వాల్ దొరికేసిన తర్వాత భరత్ హూడా కోసం ఈ తక్కువ బడ్జెట్కి అయితే ట్రై చేస్తారు. అండ్ తర్వాత పవన్ శరవత్ కోసం ట్రై చేస్తారు. ఒకవేళ పవన్ శరవత్ దొరకకపోతే కనుక విజయ్ మాలిక్ని తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇంకా చూసుకున్నట్లయితే స్లాట్స్ అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. అండ్ డిఫెండర్స్లో మనకైతే స్లాట్స్ అయితే మిగిలి ఉన్నాయి. ఆల్రెడీ మనకి యంగ్ ప్లేయర్స్ని తీసుకున్నారు కాబట్టి డిఫెండర్ స్లాట్స్లో ఎవరిని తీసుకునే అవకాశాలు ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు డిఫెన్స్ స్లాట్లో. అండ్ బడ్జెట్ సరిపోతుందా లేదా అనేది కూడా నేను పర్టికులర్గా ఒక వీడియో చేసి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అందిస్తాను. అండ్ పోతే నేను చూసుకున్నట్టయితే మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత బడ్జెట్ ఉండే అవకాశాలు ఉన్నాయి అనేది క్యాలిక్యులేట్ చేసి నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ బడ్జెట్ అయితే రివీల్ చేయను, నెక్స్ట్ వీడియోలో
అయితే రివీల్ చేస్తాను. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఈ సీజన్ ఆక్షన్లో మన తెలుగు టైటన్స్ అయితే ఎక్కువగా రైడింగ్ మీద అయితే ఫోకస్ అయితే పెట్టింది. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే భరత్ కూడా విజయ్ మాలిక్ అండ్ అర్జున్ దేశ్వాల్ కోసం ఒకసారి వెళ్తుంది, లేకపోతే అర్జున్ దేశ్వాల్ పవన్ షరావత్ విజయ్ మాలిక్ కోసం ఒకసారి వెళ్తుంది, లేకపోతే భరత్ కూడా పవన్ షరావత్ అండ్ విజయ్ మాలిక్ కోసం వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం నేనైతే జోడీ ప్రకారం చూసుకున్నట్లయితే అర్జున్ దేశ్వాల్ అండ్ పవన్ షరావత్ ఇంకా భరత్ కూడా లాంటి ప్లేయర్స్ మన తెలుగు టైటన్స్లో ఉంటే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. అండ్ విజయ్ మాలిక్ని బైబ్యాక్ చేస్తారా అంటే కొంచెం క్వశ్చన్ అనే చెప్పొచ్చు. అండ్ నేను అనుకున్న ప్లేయర్స్ వీళ్ళు ఆప్షన్ స్ట్రాటజీలో మ్యాక్సిమం వీళ్ళ కోసం మన తెలుగు టైటన్స్ వెళ్తుంది. ఒకవేళ వీళ్ళు దొరకకపోతే మనకైతే ఆకాష్ షిండే, మోహిత్ గోయత్ ఇంకా మనకి నితిన్ ధన్కర్ ఇలాంటి ప్లేయర్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. వాళ్ళ మీద కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నాయి ప్లాన్ బిలో. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్లాన్ ఏలో వీళ్ళ కోసం అయితే తెలుగు టైటన్స్ అయితే ఫోకస్ అయితే పెడుతుంది. ఒకవేళ ప్లాన్ బిలో చూసుకున్నట్లయితే మనకైతే నితిన్ ధన్కర్, ఆకాష్ షిండే లాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు, మోహిత్ గోయత్ లాంటి ప్లేయర్స్ అయితే కనిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళ మీద కూడా బడ్జెట్ పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఈసారి మన తెలుగు టైటన్స్ అయితే ఏ ప్లేయర్స్ కోసం ఆక్షన్లోకి వెళ్ళబోతుంది? మరి మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. తెలుగు టైటన్స్ ఎవరిని రిటైన్ చేసుకుంటే బెటరు, ఎంత బడ్జెట్లో వెళ్ళే అవకాశం ఉన్నాయి ఆప్షన్కి అయితే, ఏ ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం అయితే నేనైతే ఈ బడ్జెట్తో మన తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది. మ్యాక్సిమం 2 కోట్లతో మనకైతే ఆప్షన్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మ్యాక్సిమం స్టార్ ప్లేయర్స్ అందరినీ కూడా రిలీజ్ చేయబోతుంది మన తెలుగు టైటన్స్ అయితే. అండ్ ఈ బడ్జెట్లో మ్యాక్సిమం ఈ ప్లేయర్స్ని అయితే తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మెయిన్గా మనకైతే రైడింగ్ లైనప్నే బిల్డ్ చేయడానికి అయితే ఈ సీజన్లో చూస్తుంది. డిఫెన్స్లో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకైతే కార్నర్స్ అయితే చాలా మంచి కార్నర్స్ ఉన్నాయి. ఇక కవర్ ప్లేయర్స్లో చూసుకున్నట్లయితే అవి దూహాన్, బంటు మాలిక్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ ప్రిన్స్ లాంటి యంగ్ ప్లేయర్ని కూడా సైన్ చేసుకున్నారు. ఇక థర్డ్ రైడింగ్ లైనప్తో చూసుకున్నట్లయితే యంగ్ ప్లేయర్ని కూడా మన తెలుగు టైటన్స్ సైన్ చేసుకుంది. బట్ ఏంటంటే సీనియారిటీ కావాలి కాబట్టి మనకైతే ఈసారి ఆప్షన్లో మనకైతే ఈ 3 ప్లేయర్స్ కోసం వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈ 3 ప్లేయర్స్ ఎంత బడ్జెట్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి? అండ్ చాలామంది ఎక్కువ బడ్జెట్కి వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. బట్ ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది చాలా వరకు డిప్ అయింది కాబట్టి ఈ సీజన్ ఆప్షన్లో తక్కువ బడ్జెట్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఫామే కాదు, వాళ్ళ ఏజ్ ప్రకారం కూడా వాళ్ళకి మీద ఎక్కువ బడ్జెట్ పెట్టడానికి కూడా ఏ టీం కూడా ఇంట్రెస్ట్ అయితే చూపించదు. మన తెలుగు టైటన్స్ అయితే మంచి ప్లాన్తోనే ఈ సిరీస్ అనే ఆప్షన్లోకి అయితే వెళ్తుంది. అండ్ మీరు అనుకుంటున్నారు మన తెలుగు టైటన్స్ ఎటువంటి ప్లాన్తో వెళ్తే బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నా ఒపీనియన్ ప్రకారం విజయ్ మాలిక్ని చూసే అవకాశాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఏంటంటే భరత్ కూడా బైబ్యాక్ చేస్తుంది. ఒకవేళ ఆప్షన్లోకి వదిలితే కనుక ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. మ్యాక్సిమం వదిలే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇన్సైడ్ న్యూస్ ప్రకారం అయితే భరత్ కూడా రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది మన తెలుగు టైటన్స్ అయితే. ఈ సీజన్ ఆప్షన్ కోసం మన తెలుగు టైటన్స్ అయితే మంచి స్ట్రాటజీతో వెళ్తుంది కాబట్టి ఈ సీజన్ ఆప్షన్లో మనకైతే తెలుగు టైటన్స్ అయితే మంచి ప్లేయర్స్ని అయితే కొనుగోలు చేయడానికి అయితే ఎక్కువగా చూస్తుంది. మ్యాక్సిమం రైడింగ్ని ఫిల్ చేయడానికి అయితే ఎక్కువగా చూస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మంచి రైడింగ్ లైనప్తో వెళ్ళింది. బట్ ఈసారి ఆ ఛాంపియన్ ప్లేయర్స్ కాకుండా ఇంకా మంచి ప్లేయర్స్ని కొనుగోలు చేయడానికి అయితే తెలుగు టైటన్స్ అయితే చూస్తుంది. ఇందులో మంచి ప్లేయర్స్ని మరొకసారి మన తెలుగు టైటన్స్ అయితే బైబ్యాక్ చేయడానికి అయితే చూస్తుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు టైటన్స్ ఆప్షన్ స్ట్రాటజీ ఈ విధంగా ఉంది గైస్. మరి ఏ విధంగా మీరు ఏ ప్లాన్స్ వెళ్తే బాగుంటుంది మన తెలుగు టైటన్స్, అండ్ ఎటువంటి స్ట్రాటజీతో వెళ్ళి ఏ ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే, ఏ కేటగిరీలో ఉన్న ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే, ఎంత బడ్జెట్ కొనుగోలు చేస్తే బాగుంటుంది, టీం బాగుంటుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే ఈ సీజన్లో ఒక స్టార్టింగ్ 7 అనుకున్నాను. ఆ ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వీడియోలో అయితే స్టార్టింగ్ 7 గురించి అయితే చెప్తాను. అండ్ ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి స్టార్టింగ్ 7 అని, తెలుగు టైటన్స్ స్టార్టింగ్ 7 అని ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారో నేనైతే తెలుసుకుంటాను. అండ్ ఇకపోతే మన తెలుగు టైటన్స్ అయితే ఖచ్చితంగా 2 కోట్ల నుండి 2,50,00,000 ఆ బడ్జెట్లో మనకైతే ఆప్షన్కి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నేను ఇంకా బాగా క్యాలిక్యులేట్ చేసి వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. మరి మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక సీజన్ 13 అప్డేట్స్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే డిఫెన్స్లో ఏ ప్లేయర్స్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి, అండ్ ఏ కేటగిరీ ప్లేయర్స్ని కొనుగోలు చేస్తే తెలుగు టైటన్స్ బడ్జెట్ అనేది సరిపోతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ అయితే ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 13 అప్డేట్స్ కావాలంటే, చిన్న నుండి పెద్ద అప్డేట్స్ కావాలంటే మీరు కరెక్ట్ ఛానల్కి వచ్చారు. అండ్ మీరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరైతే సాటిస్ఫాక్షన్ అవుతారు. ప్రతి చిన్న అప్డేట్ నుండి పెద్ద అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఇప్పుడు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను మళ్ళీ దొరకను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చిన్న అప్డేట్ నుండి పెద్ద
పెద్ద అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. ప్రో కబడ్డీ గురించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సీజన్ 13 అప్డేట్స్ ఎప్పుడు పొందాలంటే మన ఛానల్ని డైలీ ఫాలో ట్రై చేయండి. మరొక ఇంట్రెస్ట్ వీడియోతో తర్వాత కలుద్దాం. మీకు ఎడిపి సైనింగ్ ఆఫ్. బై ఫ్రెండ్స్, బై.